హలో, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడేం కనిపిస్తున్నాయో మనందరికీ తెలిసినవే చీమ దుంపలు. చీమ దుంపలు పులుసు ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనకి ఇచ్చిన వీడియో. కానీ చీమ దుంపలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట. అయితే ఫస్ట్ నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. చీమ దుంపలైనా మట్టి ఎక్కువగా ఉంది. మట్టి ఉన్న తర్వాత ఒక 4-3 సార్లు కడితే మట్టి అంతా పోయింది. ఇలా దీన్ని మనం కుక్కర్లో వేసుకొని చీమ దుంప ఇప్పుడు ఇంత పెద్ద సైజులో ఉన్నప్పుడు మిడిల్లో పెట్టి 4 గిజ్జలు కంపల్సరీ వేస్తే సాఫ్ట్గా స్మూత్గా ఉడికిపోతాయి అన్నమాట. ఈ దుంపలు ములిగేలాగా వాటర్ వేసుకుందాం. ఈ చీమ దుంపలు ములిగేలాగా మనం నీళ్ళైతే పోసుకుందాం. ఈ మాదిరిగా సరిపోతాయి. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాము. ఈ బాండిలో 2.5 స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. ఈ ఆయిల్ కాసంత ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగంగా వేగాలంటే ఉల్లిపాయ వేసినప్పుడే కాసంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఉల్లిపాయలు నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా గ్యాస్ మిడిలో పెట్టి దగ్గరుండి వేగించుకోవాలి. ఈ చీమదుంపల పులుసు కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ మాదిరిగా చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి. 2 చిన్న టమోటాలు సరిపోతాయి, ఎందుకంటే పులుపు వేసిన దాంట్లో టమోటాస్ ఎక్కువ వేయకూడదు. ఇలా మన ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం చిన్నపాటి 2 టమోటాలు తీసుకున్నాం కదా, ఈ 2 టమోటాలు కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమోటా కాస్తంత మంచిగా గుజ్జులా మగ్గిపోవాలన్నమాట. 2 కలిసి మంచిగా వేగేదాకా మనం గ్యాస్ మిడిలో పెట్టి దగ్గర ఉండి వేగించుకోవాలి. ఇలా మన ఉల్లిపాయ టమోటా వేగిపోయిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చిని 1-2 మాదిరిగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వీటితో పాటే ఆల్రెడీ మనం దుంపల్ని తొక్కు తీసి పెట్టుకున్నాం కదా, ఈ దుంపలు కూడా వేసుకొని జస్ట్ ఒక 10 నిమిషాల సేపు వేగించుకోవాలి. దుంపలు అయితే వేగించాను. వేగించిన తర్వాత చింతపండు పులుసు వేసేసాను. వీడియో ఆన్ అయింది అనుకున్నాను, ఆన్ అవ్వలేదు. నో ప్రాబ్లం. ఓన్లీ చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దుంపలు 10 నిమిషాలు వేగిన తర్వాత ఇలా ఈ దుంపల్లో చింతపండు గుజ్జుని వేసాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం. కానీ ఈ దుంపలో చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కాస్తంత పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు వేసిన తర్వాత కాస్తంత కారాన్ని కూడా వేసుకుందాం, 1 స్పూన్ వరకు. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేయండి, తక్కువ తింటే తక్కువ వేయండి. ఇందులోనే జీరా పొడిని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం కలబెట్టుకుందాం. ఈ పులుసు మరిగినప్పుడే కాస్తంత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి దీన్ని మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీనిపైన మూత పెట్టి సిలాపలా మరిగితే సరిపోతుంది. గ్యాస్ని మనం ఐలో పెట్టుకుందాం. ఐలో పెట్టుకున్న తర్వాత మనం సిలాపలా మరగాలి. ఈ పులుసు ఇలా సిలాపలా అయినప్పుడు కాస్తంత ఇంగువను కూడా వేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ వస్తుంది. ఇంగువతో పాటు చిటికెడంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఈ మాదిరిగా బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాల సేపు సిలపలా ఐలో ఉడికితే సరిపోతుంది. చూసారా, థిక్నెస్తో జ్యూసీగా మన చీమదుంపల పులుసు అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్. ఆ ఇంగువ, ఆ పులుపు టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది. చూసారా, ఇది చేసుకోవడం కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాము. చాలా సింపుల్ అనమాట ఇది చేసుకోవడం. అన్నంలోకి అయితే వేరే లెవెల్ అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుపెట్టుకోండి. అందరమీ ఓపిక సహనం తెచ్చుకొని ఇంట్లో మంచి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం. అందరమీ ఆరోగ్యంగా ఉందాం.